నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. విద్యా హక్కు చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశ విద్యా వ్యవస్థనే మలుపు తిప్పేలా కనిపిస్తోంది. సామాజిక సేవకు దూరంగా కేవలం స్వప్రయోజనాల కోసమే నడుస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ఈ తీర్పు తల తిరిగేలా చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కలిగితే ఆంధ్రప్రదేశ్లో 1.5 మంది బాలలు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోగలుగుతారు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఆశించిన ఫలితాలు సాధించడంలో ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్పు నిజంగానే ఉపకరిస్తుందా? ప్రైవేటు బడులపై సర్కారు ఇప్పటికైనా ప్రభావం చూపిస్తుందా అన్నవే ఇప్పుడు కీలక అంశాలు. విద్యా హక్కు చట్టం దేశ అక్షరాస్యతను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని భావించిన పథకం ఇది. సక్రమంగా అమలైతే దేశ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించడం తథ్యమని విద్యావేత్తలు భావించారు. అందుకే దీన్ని మేధావి వర్గం అద్భుత ప్రయోగంగా అభివర్ణించింది. అయితే ఈ పథకం అమలు విషయంలో రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో ముందడుగేయలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం విద్యా హక్కు చట్టంపై రూపొందించిన నియమావళిలో లొసుగుల ఆధారంగా ప్రైవేటు విద్యా సంస్థలు కోర్టులను ఆశ్రయించడం ఓ కారణంగా చెప్పవచ్చు. 6 నుంచి 14 ఏళ్ల బాలలకు నిర్బంధ విద్యను అమలు చేయాలనే లక్ష్యంతో 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. చట్టం అమలులో రాష్ట్రాల వారీగా ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని స్వల్ప మార్పులు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రాథమిక మార్గదర్శకాలను రూపొందించి ప్రజల ముందుంచాలని అప్పట్లో కోరింది. విద్యావేత్తలు ప్రజల ఫిర్యాదులను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ను విడుదల చేసింది. ఇది జరిగి సుమారు 2 ఏళ్లు కావస్తున్నా ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రైవేటు బడుల్ని నియంత్రించడం, సర్కారీ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదన్న వ్యాఖ్యలు నాటి నుంచి నేటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రైవేటు బడులైతే ఏకంగా విద్యా హక్కు చట్టాన్నే అపహాస్యం చేసే విధంగా వ్యవహరించాయి. ఈ చట్టంలో కీలకంగా సెక్షన్ 12లో ఉన్న 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయింపు అంశంపై మోహం చాటేశాయి. తాము పాటించే ప్రమాణాలను బడుగు, పేద విద్యార్థులు అందుకోలేరనే విధంగా కోర్టులో వాదనలకు దిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లడంలో రాజస్థాన్ ప్రైవేటు విద్యా సంస్థలు తీసుకున్న నిర్ణయానికి దేశంలో చాలా రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వత్తాసు పలికాయి. మన రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో దేశంలో గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల ప్రభుత్వం ప్రతిపాదించిన 25% సీట్లను పేదలకు తప్పనిసరిగా కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఒక మంచి తీర్పు ఇచ్చిందనేది మేము స్వాగతిస్తున్నాం. ఆ తీర్పు ముఖ్యంగా పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో 25% క్లాస్ 1 నుంచి 25% సీట్లు పేదలకు కేటాయించాలని చెప్పి, బడుగు బలహీన వర్గాలకు రిజర్వ్ చేయాలని చెప్పి తీర్పునిచ్చిండ్రు. అది విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ఇది తీర్పు వెలువడింది. విద్యా హక్కు చట్టం ఉచిత నిర్బంధ విద్యను ప్రధానంగా సమర్థిస్తోంది. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. పాఠశాలలు ప్రారంభమైన 6 నెలల వరకు మన రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు అందించలేని పరిస్థితి ఉంది. నోటు పుస్తకాల పంపిణీ ప్రతిపాదనలకే పరిమితమైంది. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఏళ్ల తరబడి అనేక లోపాలున్నాయి. యూనిఫామ్ విషయంలోనూ అదే కథ. వికలాంగులకు ప్రయాణ సౌకర్యం, వెనుకబడిన తరగతులకు ప్రత్యేక పాఠశాలలు సౌకర్యం వంటి నిబంధనలు ప్రభుత్వ ఆలోచనలకు దూరంగా ఉన్నాయి. సర్కారీ బడుల్ని పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహిస్తే అసలు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించే అవసరమే ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరుతున్నారు. 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నా కానీ ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఏమాత్రం సుముఖంగా లేవు. అంతేకాదు ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ నిబంధనలు కూడా దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏవి కూడా సుతరాముదాన్ని అంగీకరించడం, ఖాతరు చేయటం లేదు కూడా. అందువల్ల ఇప్పటికీ 2-3 సార్లు సుప్రీంకోర్టులో విద్యా హక్కు చట్టాన్ని మేము అమలు చేయాలని చెప్పి ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికి 2 సార్లు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ లీవ్స్ ఇచ్చింది. విద్యా హక్కు స్పష్టంగా పేర్కొన్న ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% చోటు కల్పించాలి.
దీని అమలులో ప్రభుత్వం మొదటి నుంచి ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేకపోయింది. ప్రైవేటు బడుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వాటాపై యాజమాన్యాలు కోర్టులకెక్కినా కిమ్మనలేని పరిస్థితిలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వ్యవహరించాయి. ప్రభుత్వ స్కూళ్లలో నిండిన తర్వాత మాత్రమే అవకాశం మేరకు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు విషయాన్ని గాలికి వదిలేసింది. విద్యా హక్కు చట్టం నిబంధన ప్రకారం గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలలు 3 ఏళ్లలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి. దీనికి వచ్చే ఏడాదితో గడువు ముగుస్తోంది. అయినా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలను ఏమాత్రం శాసించే స్థాయిలో లేకపోవడం వారిని సమర్థించినట్లయింది. ఫలితంగా ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు చేరుకున్నాయి. ప్రాథమిక విద్య 1 నుంచి 8 వరకు, మాధ్యమిక విద్య 9 నుంచి 12 వరకు ఉండాలి. విద్యా హక్కు చట్టం అమలయ్యేది మాత్రం ప్రాథమిక విద్యకే. కానీ రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. విద్యాశాఖను రాష్ట్రంలో 3 ముక్కలు చేసిన తర్వాత ఆయా శాఖల మంత్రులు ఆధిపత్య పోరు నేటికీ నడుస్తోంది. అసలు ఏది ప్రాథమిక విద్య పరిధిలోకి వస్తుందో, ఏది మాధ్యమిక విద్యో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులే ఉన్నారు. ఈ హక్కు గనక ప్రభుత్వం గనక స్పష్టంగా నిజంగా ఎవరికైతే ఈ 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లవాళ్ళందరికీ కూడా ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం అందించాల్సి ఉంటుందో, అది అందించేటువంటి బాధ్యత వైదొలిగితే తిరిగి కోర్టుకు పోయి ఈ హక్కుని దీన్ని నేను సాధించుకోలేకపోయానని ప్రభుత్వం మీద ఫైట్ చేసేట వెసులుబాటు చట్టంలో దీంట్లో కల్పించబడలేదు. అంటే దాంట్లోనే వాళ్ళ చట్టంలో తీసి వచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లోనే దాని చట్టబద్ధత కల్పించకపోవడంలో ఒక లొస్క్ అనేది ఒక ప్రధానమైన లోపం. విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ప్రతి సంవత్సరం 30,000 కోట్లు ఖర్చు చేయడం ద్వారా అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తూ ఉంది. అందుకని అనేక పాఠశాలల్లో సౌకర్యాల లేమి కొరత విపరీతంగా కనపడతా ఉంది. దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 6 నుంచి 14 ఏళ్ల లోపు బాలలు రాష్ట్రంలో 20 లక్షలకు పైగా బడి బయట ఉన్నారంటే విద్యా హక్కు చట్టం ఎలా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 1వ తరగతిలో చేరుతున్న 100 మంది బాలల్లో 10వ తరగతి చేరేలోపు 61 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. మిగిలిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలిస్తే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింతగా ఉందని అనేక సంస్థలు నివేదించిన సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలు 1.65 కోట్లు ఉంటే ఈ విద్యా సంవత్సరంలో బడిలో ఉన్న వారి సంఖ్య 1.44 కోట్లు మాత్రమే. విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం, ప్రైవేటు పాఠశాలలను నియంత్రించడం కీలకమని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్లో సర్కారీ బడుల పరిస్థితి దీనావస్థలో ఉంది. ఇక్కడ సుమారు 1.5 కోటి విద్యార్థులు ప్రభుత్వేతర పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో 85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్న ప్రైవేటు పాఠశాలల బాధల నుంచి సామాన్య ప్రజలను ప్రభుత్వం రక్షించలేకపోతోంది. ప్రభుత్వ నిర్లప్తత వల్ల సర్కారీ పాఠశాలలకు వచ్చే విద్యార్థులే కరవయ్యే పరిస్థితి ఏటా పెరుగుతూ వస్తోంది. చట్టానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఇలా పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా క్యాచ్మెంట్ ఏరియా అనేటువంటిది చట్టంలో లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ఏమవుతుంది అంటే ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా విద్యార్థులను 60-70 కిలోమీటర్ల దూరం వాటిని తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి విద్యా హక్కు చట్టం కల్పించడం వల్ల ఇవాళ మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో 8 మంది విద్యార్థులు చనిపోయారు అని అంటే దాన్ని కేవలం టెక్నికల్గా డ్రైవర్ దోలాడా క్లీనర్ దోలాడా అనేటువంటి చూస్తున్నారు. కానీ దాని వెనక ప్రభుత్వ పాలకులు చట్టం యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయనేది మేము భావిస్తూ ఉన్నాం. మెయిన్గా 3 to 6 ఇయర్స్ అనేది ఇవాళ ప్రభుత్వ పాఠశాల మనుగడకు అది చాలా అవసరమైంది. కాబట్టి మనం 3 to 6 ఇయర్స్ పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాల LKG UKG పేరుతో వాళ్ళందరినీ కూడా లాక్కెళ్ళిన తర్వాత 1-2 తరగతులకి మన పాఠశాలలో ప్రైమరీ పాఠశాలలో అసలు చేరని పాఠశాలలో 100-120 పాఠశాలలు ఉన్నాయంటే ఒక్కొక్క జిల్లాలో. అది భవిష్యత్తులో రాను ప్రైమరీ స్కూళ్ళు మనకి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, తద్వారా హై స్కూల్స్ కూడా లేని పరిస్థితి వస్తుంది. సుప్రీం తాజా తీర్పు ప్రకారం వ్యవహరిస్తే రాష్ట్రంలో 1.5 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 1వ తరగతి చదివే అవకాశం కలుగుతుందని అంచనా. రాష్ట్రంలో గుర్తింపు పొందిన సుమారు 30,000 పాఠశాలలు ఈ తీర్పు ద్వారా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థికి 6,000 రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థికి 10 నెలల కాలానికి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు
ఏడాది క్రితమే ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సర్కారీ విద్యార్థుల వాటాకు సంబంధించి జీవో 20 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అనాథ పిల్లలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, ఎయిడ్స్ బాధిత పిల్లలు ముందు వరుసలోను, ఆ తర్వాత తల్లిదండ్రుల ఆదాయం 60,000 కన్నా తక్కువ ఉన్నవారు ప్రైవేటు పాఠశాలల్లో చదివే 25% వాటాకు అర్హులని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఉన్నత స్థాయి విద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకే అనేక కష్టాలు పడుతోందని, దీన్ని ప్రైవేటు పాఠశాలలు నమ్మాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని ప్రైవేటు యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. 70% విద్యా సంస్థలు ఏతుందో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ చట్టంలో ఫీ రీయింబర్స్మెంట్ క్లాజ్ కూడా ఉంది. అంటే 25% విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రామిస్ చేసింది, అందులో చట్టంలో ఉంది. కాకపోతే ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుందా, ఎట్లా తిప్పుతుంది అని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని శంకిస్తున్నాయి. ఎందుకంటే అనుభవం ఉంది మనకు. ప్రొఫెషనల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, అలాగే పీజీ కాలేజెస్లో ఫీ రీయింబర్స్మెంట్ గురించి నానా యాత్ర పెడుతున్నారు విద్యార్థులకు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలకు కానీ. ప్రభుత్వం 7 చీరల నీళ్ళు దాపుతున్నది. సో విద్యార్థులు రాళ్లతో కొట్టినా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో ఈ చిన్న పిల్లలకి, నోరు లేని పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పేస్తే అది ఎంతవరకు నమ్మశక్యం అనేది విద్యా సంస్థలు శంకిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం అమలుకు 1,50,000 కోట్లు అవసరమని ప్రణాళిక రూపొందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీడీపీలో కనీసం 6% విద్యకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం కేటాయింపులు అందుకు దూరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయించాల్సి ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది 30,000 కోట్లు అవసరం ఉండగా 15,000 కోట్లతో సరిపెట్టింది. విద్యా హక్కు చట్టం అమలును ప్రజలంతా స్వాగతించినా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనలో మరింత స్పష్టత కావాల్సి ఉంది. 2013 మార్చి నాటికి ఈ చట్టం అమలు సాధ్యం చెయ్యాలంటే మరింత స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి.